తేజ ఆయుర్వేద విశాఖపట్నం డిస్ట్రిక్ట్ యలమంచిలిలో ఆయుర్వేద ఫార్మసీని గత 35 సంవత్సరాల నుంచి రన్ చేస్తూ ఎన్నో మంచి మంచి మందుల్ని ప్రపంచానికి పరిచయం చేస్తున్నాను. ఇవాళ మీ ముందుకు రావడం జరిగింది. లుకోడెర్మా బొల్లి మచ్చలు ఈ మధ్య మేము చూసినటువంటి పేషెంట్స్లో తక్కువ ఏజ్లో 20 years 25 yearsలో ఆడపిల్లల్లోనూ మగపిల్లల్లోనూ కూడా ఈ బొల్లి మచ్చలు ఏర్పడడం అనేది జరుగుతుంది. పాపం ఎక్కడో బాడీ మీద ఏర్పడితే పర్వాలేదు, వాళ్ళకి పర్టికులర్గా ఈ పెదవుల మీద, పెదవుల చుట్టుపక్కల, ముఖం మీద, వీపు మీద ఏర్పడము. వీళ్ళు ఎలాంటి రెమెడీస్ తీసుకున్నా, ఎలాంటి ట్రీట్మెంట్స్ చేసుకున్నప్పుడు కూడా రోజు రోజుకి పెరిగిపోతూ ఉండడం తప్ప తగ్గడం అనేది లేదు. ఆటోఇమ్యూన్ డిసీజ్ అని ఏదో మెలనిన్ ట్యాబ్లెట్ వేసుకోమని, ఎండలో ఉండమని, రకరకాల క్రీములు రాసుకోమని, స్టెరాయిడ్స్ ఇమ్మని, ఐరన్ తక్కువైందని రకరకాల విషయాలు చెప్తున్నారు తప్ప ఇది పర్టికులర్గా రెమెడీ అనేటువంటి విషయాన్ని చెప్పలేకపోతున్నారు. అసలు ఎందుకు వస్తాయి ఈ యొక్క మచ్చలు? మెలనిన్ ప్రొడక్షన్ తగ్గిపోవడం వల్ల వస్తాయి. మెలనిన్ ఎవరు ప్రొడ్యూస్ చేయాలి? పిట్యూటరీ గ్లాండ్ ప్రొడ్యూస్ చేయాలి. మనిషికి స్ట్రెస్ ఎక్కువ ఉంటే పిట్యూటరీ గ్లాండ్ ఎలా పనిచేస్తుంది? కెమికలైజ్డ్ ఫుడ్ తీసుకుంటే పిట్యూటరీ గ్లాండ్ ఎలా పనిచేస్తుంది? మరి న్యాచురల్గా దొరికేటువంటి ఆహారం మనం తీసుకోవడానికి అవుతుందా? అవ్వదు. స్ట్రెస్ కంట్రోల్ చేసుకోవడం అవుతుందా? అవ్వదు. సో ఇప్పుడు న్యాచురల్గా దొరికే ఆహారం తీసుకోపోవడము, న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నటువంటి ఆహారం తీసుకోపోవడము, స్ట్రెస్ని కంట్రోల్ చేసుకోపోవడము, ఏ ప్రాబ్లం ఏదైనప్పుడు కూడా అలాంటి పేషెంట్స్లో ఈ బొల్లి మచ్చలు లుకోడెర్మా అంటే వైట్ ప్యాచెస్ ఏర్పడడం జరుగుతుంది. ఎక్కడో 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు వయసు వచ్చిన తర్వాత వాళ్ళలో బొల్లి మచ్చలు ఏర్పడడం పెద్ద సమస్య ఏం కాదు. ఇప్పుడు ఈడు వయసులో ఉన్నటువంటి పిల్లల్లో, పర్టికులర్గా ఆడపిల్లలు మగపిల్లల్లో ఈ యొక్క ప్రాబ్లం రావడం జరుగుతుంది. వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి ఆ యొక్క మచ్చలన్నీ కూడా క్యూర్ అవ్వడము, మచ్చలు తిరిగి ఏర్పడకుండా ఉండడము జరుగుతుంది. పర్టికులర్గా ఈ చండ్రసారతో తీసినటువంటి ప్రోడక్ట్స్ ఎక్స్టర్నల్ అప్లికేషన్, ఇంటర్నల్ అప్లికేషన్ ఇవ్వడం వల్ల మరి సుగంధి, పాల సుగంధి అంటాము, ఈ పాల సుగంధి, చండ్ర ఈ రెండు యొక్క కషాయాలు ఇచ్చినటువంటి పేషెంట్స్లో మరి పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది. మళ్ళీ తిరిగి ఆ మచ్చలు ఏర్పడకుండా ఉండడం జరుగుతుంది. ఇలాంటి మూలికలు ఆయుర్వేదంలో ఉన్నాయి అనే విషయంని 10 మందికి మనము షేర్ చేయవలసిన అవసరం అయితే ఉంది. ఈ లుకోడెర్మా తక్కువ వయసులో వచ్చినప్పుడు దాంతో ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఎంతమాత్రం లేదు. అవి ఖచ్చితంగా ఇట్స్ నాట్ ఏ ఆటోఇమ్యూన్ డిసీజ్, ఇది ఖచ్చితంగా క్యూరబుల్ డిసీజ్. అంటే వ్యాధి పెరగకుండా మనం ట్రీట్మెంట్ తీసుకుంటే తక్కువ టైంలో క్లియర్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. వ్యాధి వచ్చి 5-6 సంవత్సరాలు అయిపోయి ఒక 25%, ఒక 50% మరి వాళ్ళలో ప్రాబ్లం ఏర్పడిన తర్వాత కొంత టైం పడుతుంది తగ్గడానికి. కనీసం 6 నెలల నుంచి సంవత్సరం వరకు టైం పడుతుంది. మేము అబ్జర్వ్ చేసినటువంటి పేషెంట్స్లో మరి చండ్ర యొక్క చెక్క, సుగంధి వేర్లు ఈ కషాయం తీసుకున్న పేషెంట్స్లో ఎంతవరకు పనిచేస్తున్నాయి? ఖచ్చితంగా 100% రిజల్ట్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది.